శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర మార్గశిర శుద్ధ పౌర్ణమి గురువారం. ఈరోజు కృత్తిక నక్షత్రం. ఈరోజు డిసెంబర్ 4, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 దాకైతే 10:44 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:26 దాకైతే 3:10 వరకు ఉంది. వజ్రం తెల్లవారుజామున 6:04 అయితే సూర్యోదయం వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం కృత్తిక అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వనరులు వృద్ధి చెందుతాయి, ధనాదాయం పెరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయం ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి సౌదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు మార్గశిర శుద్ధ పౌర్ణమి. మామూలుగా ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం రావాలి, కానీ కృత్తిక నక్షత్రం రావడం జరిగింది. అందువలన మరలా పౌర్ణమి వరకు కూడా మొన్న పౌర్ణమి నుంచి ఈరోజు పౌర్ణమి వరకు కూడా అనుకోనటువంటి ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి గత పౌర్ణమి వీడియోలో చేయడం జరిగింది. అలాగే ఈ పౌర్ణమి కూడా మనకి కృత్తిక నక్షత్రంలో రావడం జరిగింది. అందువలన వచ్చే పౌర్ణమి వరకు కూడా గడిచిన నెలలాగే ఊహించినటువంటి సంఘటనలు, ప్రమాదాలు, అపాయాలు ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మన మిత్రులందరూ ఆ పరమేశ్వరుణ్ణి యథాశక్తి ఆరాధించి స్వామిని చెరుకరసంతో అభిషేకించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కొలవలమా ఉంటాడు.